చెప్పండమ్మా. ఎలా ఉన్నారు? మనలో చాలామంది జియో, ఎయిర్టెల్‌లో రోజుకి 1 జీబీ ఆర్ 1.5 జీబీ డేటా ప్లాన్స్ వేయించుకుంటూ ఉంటాం మిత్రులారా. మనం గానీ రోజు పూర్తవ్వకముందే ఆ డేటా అయితే మొత్తం అయిపోతుంది. ఎందుకు అని ఆలోచిస్తాం. మనకేమీ అర్థం కాదు. కానీ మనం చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నాం అనిపిస్తూ ఉంటుంది మిత్రులారా. కానీ మనకి తెలియని మిస్టేక్స్ అన్నమాట అవన్నీ. మనం కావాలని చెయ్యం. మనకి మొబైల్‌లో వాళ్ళు కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారు. మనం పట్టించుకోకుండగా మనమైతే మన రోజుని ప్రారంభిస్తూ ఉంటాం. సో, దానివల్ల మనకి 1.5 జీబీ, 2 జీబీ డేటా కూడా మనకి రోజంతా రాకుండగా మధ్యలోనే అయిపోవడం, ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి మనం వెళ్తూ ఉంటాం మిత్రులారా. సో, అలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండడానికే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా ఉపయోగపడుతుందనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి గాని, ఫ్యామిలీ మెంబర్స్‌కి గాని షేర్ చేయండి మిత్రులారా. ముందుగా మీరు స్క్రీన్ మీద చూస్తే ఇప్పుడు ఒక వాల్ పేపర్ వచ్చింది గదా! మళ్ళీ నేను లాక్ చేస్తాను. మళ్ళీ చూస్తే ఇంకో వాల్ పేపర్ వచ్చింది. ఇలా మనం రోజుకి దగ్గర ప్రతి మనిషి దగ్గర దగ్గర 30, 40 సార్లు లాక్ అండ్ అన్‌లాక్ చేస్తూ ఉంటారు మిత్రులారా. అంటే కొంతమంది 70, 80 సార్లు అవుతుంది. సో, ఎలాగా ఇది అప్‌డేట్ అవుతుంది? అంటే మనం వాడే మొబైల్ డేటా ద్వారా ఈ వాల్ పేపర్స్ అయితే అప్‌డేట్ అవుతూ ఉంటాయి మిత్రులారా. దీనివల్ల చాలా డేటా అయితే కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. దాంతో పాటుగా దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి చాలా బ్యాటరీ కూడా కన్జంప్షన్ పెరుగుతుంది. మరి ఇది ప్రతి మొబైల్‌లో ఇవి ఉంటాయి మిత్రులారా. మీరు చూస్తే ఇది నేను రియల్‌మీ మొబైల్‌లో చెప్తున్నాను. ఇది ఎలా డిజేబుల్ చేయాలో మీరు ఒకసారి నేను చెప్పినట్టుగా వినండి. జస్ట్ 2 మినిట్స్‌లో మీకిది పూర్తవుతుంది. సో, ఇలా హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఉంచండి. అప్పుడు మీకు కింద ఆప్షన్స్ ఒస్తాయి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఒస్తాయి. వాల్ పేపర్స్, ఐకాన్స్ అని. చివర్లో ఈ మోర్ అని ఉంది గదా! ఇది క్లిక్ చేయండి మిత్రులారా. చేశాక ఇక్కడ హోమ్ స్క్రీన్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు లాక్ స్క్రీన్‌లో గ్లాన్స్ ఫర్ రియల్‌మీ అని ఉంది. సో, ఇది ఓపెన్ చేయండి. ఇందులో చూద్దాం. ఇది బై డిఫాల్ట్ యాక్టివేషన్ ఎనేబుల్ అయ్యి ఉంటుంది. దాంతో పాటుగా అప్డేట్ కంటెంట్ యూజింగ్ మొబైల్ డేటా. వీళ్ళు కావాలని ఈ ఆప్షన్ పెడతారు. ఎందుకంటే మనందరం బయటుంటాం. వైఫై ఉండదు. సో, ఇది ఎలాగా నడపాలి అంటే మొబైల్ డేటా ద్వారా నడపాలి. సో, అది బై డిఫాల్ట్ ఎనేబుల్ అయ్యి ఉంటుంది. తర్వాత మీకిక్కడ కంటెంట్ కూడా ఆటో అప్డేట్ ఆప్షన్ ఉంటుంది కొన్ని మొబైల్స్‌లో. అది కూడా ఉంటే దాన్ని డు నాట్ అప్డేట్ అని పెట్టండి. సో, తర్వాత ఈ అప్డేట్ కంటెంట్ వెంటనే డిజేబుల్ చేయండి. అసలు ఇది కూడా పూర్తిగా డీయాక్టివేట్ చేయండి. సో, ఇక్కడ వీళ్ళు అడుగుతారు. ఎందుకు అంటే బ్యాటరీ యూసేజ్ వల్ల నాకెక్కువ అవుతుంది. అయితే మొబైల్ డేటా యూసేజ్ టర్న్ ఆఫ్ చేయండి. సో, ఇప్పుడు టర్న్ ఆఫ్ చేస్తే మీకేమి ప్రాబ్లమ్ ఉండదు. మీరు పెట్టుకున్న వాల్ పేపరే వస్తుంది. సో, దానివల్ల మీకు చాలా డేటా మనకి మొబైల్ డేటా చాలా మిగులుతుంది మిత్రులారా.